వెండితెరపై వెలుగొందిన పాతతరం హాస్యనటులలో మనకు మొదట గుర్తుకొచ్చేది రేలంగి, రాజబాబు. తెలుగు ఇండస్ట్రీలో హాస్యం ఉన్నన్నాళ్ళు గుర్తుండిపోయే పేరు నట చక్రవర్తి రాజబాబు. ఒకప్పటి లెజెండరీ కమిడియన్, ఎవర్ గ్రీన్ నటుడు, అంతకంటే మంచి మనిషి, మంచి మనసున్న మనిషి. బ్లాక్ అండ్ వైట్ కాలంలో కామెడీ పాత్ర అంటే దర్శక నిర్మాతలకు వెంటనే గుర్తు వచ్చే పేరు రాజబాబు గారు. ఇప్పటికీ రాజబాబు కామెడీ అంటే చాలామందికి ఇష్టం. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా ఉంది. మరి రాజబాబు గారు కామెడీ పండించడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. రాజబాబు గారు ఒకానొక సమయంలో ఎంత బిజీ అయ్యారంటే ఆయన కేవలం రోజులో గంట మాత్రమే ఒక సినిమాకి కాల్ షీట్ కేటాయించేవారు, మరొక గంట మరొక సినిమాకి. ఆ రోజుల్లో రాజబాబు గారి డిమాండ్ ఏ విధంగా ఉండేదంటే పలు సినిమాల్లో హీరో కంటే ఆయనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారు. తన కారులోనే అన్ని షూటింగ్ లొకేషన్స్కి తిరుగుతూ ఉండేవారు. చాలా సందర్భాల్లో హీరోలు సైతం హాస్యనటుడు రాజబాబు కోసం ఎదురు చూశారంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ అదే నిజం. అరేంజ్మెంట్లు అన్నీ పూర్తయినా కానీ మొత్తం షూటింగ్ సిబ్బంది అంతా రాజబాబు గారి రాక కోసం ఎదురు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంత బిజీగా ఉండేవారు ఆయన. ఎంత ఎత్తుకెదిగినా, ఎంత సంపాదించినా ఉదారగుణం మాత్రం మెండుగా ఉండేది. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణులని తన సొంత ఖర్చులతో ఘనంగా సత్కరించేవారు రాజబాబు గారు. ఒక్కో సంవత్సరం ఒక్కో కళాకారుని అలా గౌరవించేవారు. సత్కరించడం అంటే వారింటికి వెళ్ళి ఏదో ఒక శాలువ కప్పి పూలగుచ్చం ఇచ్చి వచ్చేయటం కాదు. అట్టహాసంగా ఒక వేదిక ఏర్పాటు చేసి అందరినీ పిలిచి వారి గురించి చెప్పి సత్కరించారు రాజబాబు గారు. అప్పుడే ఆయనకి తృప్తి. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్ఫూర్తినిచ్చిన హాస్యనటుడు బాలకృష్ణ అంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం. ఆయన్ని ప్రత్యేకంగా సత్కరించారు ఆయన. అలాగే రాజబాబు గారు చే సత్కారం పొందిన వారిలో డాక్టర్ శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలైన ప్రముఖులు ఉన్నారు. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసేవారంటే అందరికీ ముందుగా సావిత్రి గారు గుర్తొస్తారు. కానీ ఆమె కంటే ముందు నుండే రాజబాబు గారు ఉన్నారు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసేవారు. అంతేకాదు ఎన్నో సంస్థలకు లెక్కలెన్ని విరాళాలు ఇచ్చారు రాజబాబు గారు. అంతటితో తృప్తి చెందక రాజమహేంద్రవరంలో చెత్తా చెదరం ఊడ్చి శుభ్రపరిచే వాళ్లకు అక్కడ దానవాయిపేటలోని తన సొంత భూమిని విరాళంగా వారి సంక్షేమం కోసం దానం ఇచ్చేశారు. అక్కడ వారు శాశ్వత భవనాలు నిర్మించుకున్నారు. అంతేకాదు కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారు. అక్కడ ఇప్పటికీ రాజబాబు పేరు మీదే రాజబాబు జూనియర్ కళాశాల అని ఉంది. మరే ఇతర హాస్యనటుడు పొందని గొప్ప గౌరవం రాజబాబు గారికి దక్కింది. పని 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 రాజబాబు గారికి తెలిసింది అదొక్కటే. సినిమా హడావిడిలో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవటం, ఎక్కువగా దాన ధర్మాలు చేయటం. ఆ కారణంగా భార్య అలిగి పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ ప్రభావం రాజబాబు గారి మీద బాగా పడింది. ఆయనతో దాదాపు 250 సినిమాల్లో జంటగా నటించిన రమాప్రభ గారు ఓ సందర్భంలో చెప్పారు, సున్నిత మనస్కుడైన రాజబాబు గారిపై కుటుంబ కలహాలు తీవ్రమైన ప్రభావం చూపాయట. దాంతో మద్యానికి బానిస కావడంతో సినిమాల అవకాశాలు బాగా తగ్గిపోయాయి. రాజబాబు గారు చనిపోయేటప్పటికీ ఆయనకి ఆస్తిపాస్తులు లేవని, దాన ధర్మాలతో సంపాదించిందంతా ఖర్చయిపోయిందని చాలామంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. రాజబాబు గారు అప్పటికే చాలా స్థిరాస్తులు కూడబెట్టారు. కానీ ఆఖరి సమయంలో ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారు. సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయి ఆదాయం తగ్గిపోయినా తన స్థిరాస్తులు జోలికి పోలేదు రాజబాబు గారు. రాజబాబు గారి జీవితంలో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే అతను కూడబెట్టిన సంపదను పూర్తిగా అనుభవించకుండానే స్వర్గస్థులయ్యారు. వరుసగా 7 సార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు గారు. ఆయన సినీ నట జీవితంలో మొత్తం 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది బహుమతులు, ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. చెన్నై ఆంధ్ర క్లబ్ వారు వరుసగా 5 సంవత్సరాలు రోలింగ్ షీల్డ్ ప్రదానం చేశారు. అంతేకాక శతాబ్దపు హాస్యనటుడిగా అవార్డు కూడా పొందారు. హాస్యనట చక్రవర్తి అనే బిరుదు కూడా పొందారు ఆయన.